హలో అండి, అందరికీ నమస్తే. కోటి వేల్పుల అండ కోటప్పకొండ. ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా? కోటప్పకొండ అనే పేరు. కోటప్పకొండ ప్రముఖ శైవక్షేత్రం. మాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి శైవక్షేత్రం. చిలకలూరిపేట నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ శైవక్షేత్రానికి ప్రతి సంవత్సరం కూడా తిరునాళ్ళ జరగటం ఇక్కడ ఆనవాయితీ. తిరునాళ్ళకి చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కొంతమంది ఎలక్ట్రికల్ ప్రభలు, కొంతమంది నార్మల్ ప్రభలు, అలా ప్రభలు అనేవి తీసుకొని వచ్చి నైట్ అంతా ఇక్కడ తిరునాళ్ళగా జరుగుతుందన్నమాట శివరాత్రి రోజున. సో దానికి సంబంధించిన కొన్ని విశేషాలు మీకు షేర్ చేస్తాను, చూడండి. ప్రజెంట్ అయితే చిలకలూరిపేటలో ఉన్నటువంటి పురుషోత్తపట్నం నుంచి, అలాగే బొప్పూడి, కావూరు, గంగనపాలెం ఇలా ప్లేస్ నుంచి ప్రభలు అనేవి రెడీ అవుతున్నాయి. చూడండి, ముందుగా ముస్తాబవుతున్న ప్రభలు ఎలా ఉన్నాయో. ఈ ప్రభలు అనేవి రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది అండ్ ఎంతో ఓపిక, డబ్బు అన్నీ కావాలి. దాదాపుగా 30 నుంచి 40 రోజుల ముందుగానే ప్రతి ఊరిలో ప్రభలు అనేవి రెడీ చేస్తూ ఉంటారు. ప్రభలు అనేవి ఫస్ట్ అంతా సెట్ చేసిన తర్వాత ఇలా క్రేన్ సహాయంతో నిల్చోపెడతారు. చూసారా, ఈ ఊరి ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ పర్సనల్ పనులన్నీ పక్కన పెట్టి దేవుడి మీద భక్తితో ఆ శివునికి ఇలా ప్రభలు రెడీ చేస్తూ వాటిలో సహాయం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభలు కట్టడానికి ఒక 30 నుంచి 40 lakhs మనీ కూడా అవుతుంది. ఈ మనీ అనేది ఏ ఊరి నుంచి ప్రభ వస్తుందో అక్కడ వాళ్ళ పర్సనల్గానే వేసుకొని చేస్తూ ఉంటారు అన్నమాట. సో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతుంది ఇక్కడ తిరునాళ్ళ. కరోనా టైంలో కూడా ఆగలేదండి ఈ తిరునాళ్ళ. సో అలా ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా జరుగుతుంది. కోటప్పకొండ అనేది మాకైతే చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే వెళ్ళటానికి రూట్స్ కూడా ఒక 4-5 రూట్స్ ఉన్నాయి మాకు. నర్సాపేట దగ్గరగా ఉంటుంది, అలాగే వెనుకొండ నుంచి కూడా రూట్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రభలు అనేవి ఇప్పుడు రెడీ అవుతున్నాయి కదా, ఇంకో 2 daysలో ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడ కొండ కింద పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాల దగ్గర జాతర అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. ఈ ఒక కొండకి వెళ్ళటానికి ముందు కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక్కడ. అలాగే కొండలో జరుగుతాయి జాతరలో, అండ్ తిరిగి వచ్చాక కూడా కొంతమంది అవి చేస్తూ ఉంటారు. సో ఒకసారి మీరు కూడా చూడండి ఈ ప్రభలు అనేవి ఎలా ఉన్నాయో. క్రేన్ సహాయంతో అలా పైకి పెట్టి చేస్తున్నారు. ఇంకా పూర్తిగా ముస్తాబ్ అవ్వలేదు ఇవి. ఇదైతే బొప్పూడి ప్రభ ఇప్పుడు చేస్తున్నది. బొప్పూడి ప్రభ అందరు కూడా అక్కడ ఎవరు కూడా వాళ్ళ ప్రభను వాళ్ళు ముస్తాబు చేసుకోవడానికి వాళ్ళ పర్సనల్ పనులన్నీ మానుకొని మరీ కూర్చొని చేస్తున్నారు. మనం చూసినంత ఈజీ అయితే కాదు, కష్టంతో కూడిందే. కానీ ఆ దైవభక్తి ముందు కష్టమైనంత చిన్నదనిపించింది కదా. శివుడు ఆజ్ఞ లేదే చీమైనా గుట్టదంట. సో అలాగే వీళ్ళు ఆ ప్రభని ఆ శివుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రతి సంవత్సరం ఇలా కష్టపడుతూ ఉంటారు. చూడండి, మీలో కూడా ఎంతమంది వచ్చి ఉంటారు ఈ జాతరకి. మహాశివరాత్రి రోజున ప్రతి సంవత్సరం కోటప్పకొండలో తిరునాళ్ళ అనేది జరుగుతుంది. ఈ తిరునాళ్ళ నాకు తెలిసినంత ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రానికి సంబంధించిన జరిగే ఆ తిరునాళ్ళలో అతిపెద్ద తిరునాళ్ళ మాత్రం కోటప్పకొండదే. అలాగే ఈ తిరునాళ్ళకి ఎలక్ట్రికల్ ప్రభలు వచ్చేసి ఒక 20 నుంచి 25, తడికలతో చేసిన ప్రభలు వచ్చేసి 100sలోనే వస్తాయి. ఈ ప్రభలు అనేవి ఎవ్రీ ఇయర్ కూడా 1-2 ఒక కౌంట్ అటు ఇటుగా ఉంటుంది, బట్ ప్రతి సంవత్సరం కంపల్సరీగా వస్తాయన్నమాట. 1,000 ప్రభలు కడితే శివయ్య కూడా కిందకి దిగి వస్తాడంట. ఇది ఇక్కడ స్థల పురాణం.
DJ Vijay Rock in the mix. Exclusive mix. DJ Lakesh, exclusive mix. DJ Lakesh. DJ Lakesh. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.